హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఓరులేయవి ఒనరించిన అనే కథను విందామా? రచించిన వారు మణి గోవిందరాజుల గారు. ఇక కథలోకి వెళ్తే, ఆఫీసు నుంచి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు. లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు. కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది. వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు. వివేక్, నాకు కూడా ఒక కప్పు, లోపలికి వినపడేట్టుగా కేక వేసింది. జవాబు లేదు. మనసు ఉసూరుమని నిట్టూర్చింది. మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది. ఇక 4 రోజులు మాటలుండవు. అడిగిన దానికి జవాబుండదు. పిల్లలను పట్టించుకోడు. ఒక్కసారిగా కళ్ళ ముందు తర్వాతి 4 రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది. అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు. లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడమ్ నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం. పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని. అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది. అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది. తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు. నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా, చీర అయినా, లెహంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి. లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు. మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి. జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అప్పలమ్మల ఈ చీరేంటి విసుక్కున్నాడు వివేక్. ఒక్కసారిగా మనసు కుంచుకుపోయింది. మరుక్షణం తేరుకుని, హే వివేక్, ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు. చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది. లేవబోతున్న వింధ్యని ఆపేసి, మార్చుకో అంటుంటే వినిపించుకోవేం? నా మాటంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్. ఇంతలో మామ్, వీఆర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకుని హరిణి, కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లను చూసేసరికి కోపం నశాలానికి అంటింది వివేక్కి. నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మల్లా తయారు చేశావా? గట్టిగా అరిచాడు అతను. అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది. నాన్న, మాకు ఈ డ్రెస్సులే ఇష్టం. పైగా గారీ అండ్ క్యార్లీలకు కూడా ఇవే ఇష్టం. ఇవే తీసుకున్నాం. తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష. కోపంతో చేతికందిన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వివేక్. అప్పటికే తల్లి చీరలో తలజాచుకుంది హరిణి. నాన్న బ్యాడ్. తండ్రి వెళ్ళాక చీరలో నుంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి. ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది. కానీ వెంటనే వాళ్ల భయం చూసి జాలేసింది వింధ్యకి. ఓయ్ బంగారాలు, నాన్న కోపం చూసి భయపడ్డారా? ఒత్తిదే. చూడండి, మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు. పదండి పదండి. గ్యారీ వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసి ఉంచారు. లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు. అవును గాని, క్యార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ చేయమంది చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారు ఇద్దరు. అక్కడికి వెళ్తామన్న ఉత్సాహం వచ్చేసింది. ఉరుక్కుంటూ బేస్మెంట్ వెళ్ళారు. కానీ అక్కడ తండ్రి కనపడలేదు. అంతే స్పీడ్తో వెనక్కొచ్చారు. అమ్మా, నాన్న లేడు. పార్కింగ్లో కారు కూడా లేదు గసపోసుకుంటూ చెప్పారు. అర్థమైపోయింది వింధ్యకి. వెళ్ళిపోయాడు ఎక్కడికో. కోపం వచ్చినప్పుడల్లా అంతే. వెంటనే చెప్పింది. నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు. డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు. పదండి వెళ్దాం. ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి. నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది వింధ్యకి. తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని. లీనా హస్బెండ్ ఆడమ్ చాలా హుందాగా ఉంటాడు. అందరినీ చక్కగా కలుపుకుని మాట్లాడుతాడు. ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే
పెళ్ళికి బంధానికి విలువ ఇస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి. ఆ మాట అంటే వాడు ఆడంగి విధవ అంటాడు వివేక్. గారీ కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి. వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు. లెహంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ, హరిణి ఆటల్లో పడిపోయారు. గారీ, హర్షలు గారీ రూంలోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు. పార్టీలో మీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ, 3 అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు. ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తిగా పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు. చూపులేవో గుచ్చుకుంటున్నట్లే వెనక్కి చూసింది. వాళ్ళను చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగతా 3 అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింధ్యా డ్రెస్ చాలా నచ్చింది. చాలా మెచ్చుకున్నారు కూడాను. అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది. కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది. ఇంటికి వస్తుంటే కారులోనే నిద్రపోయారిద్దరు. మర్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య. లేట్ అవుతుందనిపించింది. పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. చాలా అలసటగా ఉంది. ఎవరైనా కాఫీ కలిపి ఇస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణం. కాఫీ కాదు కదా, ఇక మాటలు కూడా ఉండవు. రేపటి నుంచి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చేసుకోవాలి. 4 రోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెబితే కానీ శాంతించడు. కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది. కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తుకొచ్చి లేచింది. అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది. కుక్కర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది. అప్పటికే పిల్లలు తూగుతున్నారు. ఎలాగో బతిమలాడి వాళ్లకు తినిపించింది. ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు. మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. లేచి చేయి కడుక్కుని వచ్చి వాళ్లను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది. వంట ఇంట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది. అంతసేపు కూడా టీవీ చూస్తూ వివేక్ కూర్చున్నాడే కానీ పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా. హరిని దగ్గరికెళ్తే నెట్టేశాడు. మమ్మీ దగ్గరికెళ్ళు అంటూ. దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది. పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు వింధ్యకు. కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తోంది. మనస్సు వేదనతో భారంగా అయింది. తనకే ఎందుకిలా? నిజానికి ఏ లోటు లేని జీవితం తమది. ముత్యాల్లాంటి పిల్లలు, ఏ బాధ్యతలు లేవు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం. నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు. కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో. మొదటివాడు బయటి వాళ్లకు ఇష్టుడు. రెండోవాడు పూర్తి వ్యతిరేకం. వివేక్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడంటే భయం. ఏ క్షణానికి ఏ రకమైన మూడ్తో ఉంటాడో తెలీదు. పైనుండి విపరీతమైన కోపంతో అతనంటున్న మాటలకు ఒక రకంగా తాను తన విశ్వాసం కోల్పోతోంది. ప్రతి చిన్నదానికి పక్కవాళ్లతో పోల్చడమే. ప్రతి విషయానికి ఎత్తి చూపడమే. పెళ్ళయి 10 ఏళ్ళయింది. సర్దుకోవడము, చికాకు పడటము, ఇంకా వీలైతే అరుచుకోవడము. ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే. కలిసి ఉన్నామంతే. ఇద్దరమూ వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు. ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు. వాళ్ల పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు. పొద్దున్నే అలారం మోతకు మెలకువ వచ్చింది. బద్ధకంగా 1 నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తుకు వచ్చి తప్పదన్నట్లు లేచింది. పిల్లలిద్దరూ చెరో పక్క హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళను లేపాలంటే మనసొప్పదు. కానీ స్కూల్ టైం అవుతోంది. మళ్ళీ హడావిడి అవుతుంది. బస్సు వచ్చే టైంకి అక్కడుంచాలి. బంగారాలు లేవండి. సున్నితంగా ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది. అమ్మా 5 మినిట్స్. అమ్మ గారాబంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గరికి జరుగుతూ మురిపాలిపోయారు పిల్లలు. ఒక 5 నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పేసి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ. ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది. కాఫీ కలుపుకుని ఆలోచించసాగింది. ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం?
అప్పటికి ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది. అమ్మో, నా కొడుకు మీద నింద వేయకు, నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోల చేసింది ఆవిడ. మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు. ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి, దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్నే అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు. పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది. ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది. పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది. వరులేయవి వనరించిన పద్యం నిన్న చెప్పా కదా, ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్. సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది. ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగసాగింది. ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు. వివేక్, కాఫీ తాగుతావా అని అడిగింది. ఏమీ జరగనట్లే. ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది. థ్యాంక్స్ ఆశించకుండా. వివేక్, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు, కాస్త వెళ్ళి ఫ్రెషప్ అవ్వచ్చు కదా అంది. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు, నా సంగతి నాకు తెలుసు. విసురుగా లేచి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాడు. అదేంటి వివేక్, ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైనది వేసుకున్నావు? ఒకసారి అద్దంలో చూసుకున్నావా? నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా? పకపకా నవ్వేసింది. ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడటం వింతగా చూసి, నాకిష్టమైనది నేను వేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వివేక్, ఆ పక్కింటాయన్ని చూడు, ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు, నువ్వేంటి ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటావు? వివేక్, కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు కిచెన్లోకి రావు? వారం రోజులు తగ్గేదేలే అన్నట్లు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనటం, వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్ళటం జరుగుతోంది. ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు. కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తనీయటం లేదు. వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడు మొదట్లోలాగా ఇప్పుడు వింధ్య భయపడటం లేదు. వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటోంది. మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో. ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్టు వేసుకుని రెడీ అయ్యింది. చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్. వింధ్య మటుకు వివేక్ని చూస్తూనే, వివేక్, ఈ జన్మకు నీకు రెడీ అవ్వడం రాదా? మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, బఫూన్లా రెడీ అవుతున్నావట. ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది, కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు? అడుగుతూనే నిశ్చేష్టుడై నించున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళింది. కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినపడింది. వివేక్ ఉడికిపోయాడు. రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు. రాని అంతు తెలుస్తాను, ఏ 100సారో అనుకున్నాడు. రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న వింధ్యను చేయి పట్టి బరబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపు వేశాడు. అర్థమైంది వింధ్యకు సమయం వచ్చిందని. నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో? నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి? నీకేం హక్కు ఉంది? ఎంత ధైర్యం అస్సలు? నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా భాష్యం పట్టు వేసుకుని కూర్చుంది. వివేక్, కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను. నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది? ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డావు. నన్ను ప్రేమించే వాళ్లను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా, కాకి ముక్కుకు దొండు పండలా ఉంటారని అన్నా, నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉందని భ్రమపడి పెళ్ళికి ఒప్పుకున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డా నేను పెళ్లి తర్వాత అలా కనపడటం లేదు. కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు. వారం రోజులకే నేను అన్న మాటలకు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు. చంపేయటమే కరెక్ట్ అయితే నిన్ను ఎప్పుడో చంపేసేదాన్ని.
ఆ ఆలోచనే రాకుండా 10 ఏళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకున్నానంటే నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇది సుపీరియర్ కాంప్లెక్సో, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియటం లేదు. ఇంకా ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు. కలిసి ఉందామా, విడిపోదామా? వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళబోయాడు. ఆగు, మొత్తం విను. ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మన చివరిసారి కలుసుకోవడం. ఆగి భయంగా చూశాడు. మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి. నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు. ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి. అసలు ఎన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్. నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి. ఇక నా వల్ల కాదు. ఒకరి వల్ల మనం దేనికి అయితే భయపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనుకటి మాట. కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి. అందుకే వారం నుంచి అలా అంటున్నాను. ఇప్పటికైనా నీకు బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం. లేదా హాయిగా ఇద్దరం ఎవరి దోవన వాళ్ళు ఉందాం. నువ్వే నిర్ణయించుకో. ఏదైనా నాకు ఓకేనే. గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు వివేక్. ఒరుయలేవి ఒనరించిన అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయగలరు.